అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. ఎన్డీఏలో భాగస్వాములం కనుక నిధులు ఎక్కువగా వచ్చేలా కృషి చేస్తామని యనమల తెలిపారు. డెవల్యూషన్ ఫండ్స్ షేర్ను 50% చేయాలనే డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రం ఏ విధంగా అయితే సర్వనాశనం అయిందో, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నాశనం చేసిందో జగన్ ప్రభుత్వం, ఆ వినాశనం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం ఈ మేనిఫెస్టో, కూటమి యొక్క మేనిఫెస్టో. దీంట్లో ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం రావాలి, అన్ని వర్గాలకు కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడే ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండడం సహజం. దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా నాకు రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు కూటమి నేతలందరూ కూడా. ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి. ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కానీ మనం కంట్రోల్ చేయగలిగితే దానివల్ల కూడా 2,000-3,000 కోట్ల ఆదాయం అదనంగా మనకు రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు చెప్పాలంటే అడ్వైజర్స్ ఉన్నారు, లేనటువంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, మొత్తం ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా స్వస్తి పలకడం అనేటువంటి సహజంగా చేస్తారు కొత్త ప్రభుత్వం. మేము అలాగే చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే మనకి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. రెవెన్యూస్ రేషియో చూస్తే మీకు చాలా తక్కువగా కనపడుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ వీళ్ళు లేదు. చెప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా మొత్తానికి వీళ్ళు అమ్ముకుని వీళ్ళు నాయకులు హెంచ్మెన్, జగన్ హెంచ్మెన్ బాగుపడ్డారు తప్ప రాష్ట్రానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెద్దగా రాలేదు. ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటి రాలేదు. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకుంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రెవెన్యూస్ అన్ని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేదు, వీళ్ళే మింగేశారు. వీళ్ళే స్టేట్ గవర్నమెంట్ మింగేశారు, వాళ్ళకి వెళ్ళలేదు. అంచేత వాళ్ళు ఫైనాన్స్ సిస్టమ్ కొలాప్స్ అయింది, లోకల్ బాడీస్ కూడా. అంచేత వాళ్ళకు వచ్చేటువంటి కూడా రివ్యూ చేయాలి. అంటే వాళ్ళకి మన టోటల్ గా మనం ఏ విధంగా రివ్యూ చేయాలి. అందుకనే రెగ్యులేటరీ పవర్ స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ రెగ్యులేట్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తారు. అందుకని నిన్న అనౌన్స్మెంట్ చెప్పింది కూడా చెత్త పన్ను తీసేస్తామని 1-2 క్లియర్ గా చెప్పారు. మిగతా వాళ్ళు కూడా రెగ్యులేట్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు.